అంతేగాని ఈరోజు చాలా కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. పడ్డంలా ఒకరికొకరికి ఇష్టం లేదు, మరి విడాకులు తీసుకోవాలా, ఈ వ్యక్తితో నేను భరించలేను, సహించలేను అని చెప్పి కుటుంబాలు నాశనం చేసుకుంటున్నారు. అటువంటి వారిని దేవుడు చూస్తున్నప్పుడు ఎంతో బాధపడుతున్నారు, కన్నీరు కారుస్తున్నారు. కనుక మీ ప్రవర్తన ద్వారా, మీ జీవిత విధానం ద్వారా యేసయ్యను సంతోషపెట్టేవారిగా ఉండాలా. అలాగనే భూజనులందరూ కూడా వారు దేవుని బిడ్డలు. చాలామందికి అర్థం కాదు, మనం మాత్రమే ఇశ్రాయేలుమా, దేవుని ప్రజలం అంటే మనమేనా, దేవుని నమ్ముకున్న వారేనా దేవుని యొక్క ప్రజలు? లేదండి. ఎవరైనా భూమిలో నిండి ఉన్న జనమంతా దేవుని ద్వారానే సృజించబడిన వారు. ఆనాడు నోవాహు జలప్రలయం వచ్చినప్పుడు నోవాహు కుటుంబము, 3 కుమారులు 3 కుమార్తెలు, నోవాహు భార్య ఆ ఓడలోనికి ఎక్కినట్టుగా మనం చూస్తున్నాం. భూజనులందరూ మరణించారు. ఒక ప్రాంతం వారు కాదు, ఒక రాష్ట్రం వారు కాదు, ఒక దేశం వారు కాదు, భూజనులందరూ కూడా అక్కడ నశించిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అటువంటి సమయంలో నశించిపోయినప్పుడు అక్కడ షేము, హాము, యాపెతు ఈ 3 కుమారుల్లో నుంచి వచ్చినటువంటి తరాలే ఇప్పుడు భూమి అంతా నిండి ఉంది. వారిలో వచ్చినటువంటి తరము వారందరూ కలిసి బాబేలు గోపురాన్ని నిర్మించారు. బాబేలు గోపురంలో ఒకే భాష ఉండాలి, అందరికీ ఒకే విధంగా మనందరము కలిసి ఉండాలి. ఈ గోపురం ఎత్తైన రీతిగా మనం నిర్మించుకుంటాం, మనమందరం చెదిరిపోకుండా ఒకటిగా ఉందాం అని అన్నప్పుడు తండ్రి అయిన దేవుడు బాబేలు గోపురమును చూడవచ్చి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూసి, వీళ్ళందరూ ఒకటేగా ఉంటారా, వీరు ఇంకా భూమిని నిండించరా, అభివృద్ధి పొందుకోరా అని చెప్పి అక్కడ బాబేలు గోపురం దగ్గర తారుమారు చేశారు. ఎట్లా తారుమారు చేశారంటే వారిని చెదరగొట్టాడండి. భూమి అంతటికి వారిని చెదరగొట్టాడు. ఆ తరాల వారిని చెదరగొట్టి వారిని నానా భాషలు మాట్లాడేవారిగా చేశారు. నానా భాషలు మాట్లాడేవారిగా దేవుడు ఆ సమయంలో వారిని ఆ రీతిగా భూమి అంతటికి చెదరగొట్టాడు. ఆ విధంగానే మనమందరము విస్తరించాం. అందరూ ఎవరి తరమునకు సంబంధించిన వారు? నోవాహు తరమునకు సంబంధించిన వారు. షేము, హాము, యాపెతునే 3 కుమారుల నుంచి వచ్చిందే ఈ ప్రపంచమంతా ఉన్నటువంటి బిడ్డలు. అందరూ సహోదరులు, సహోదరులు, ఒకే కుటుంబంలో నుంచి, తరాల నుంచి వచ్చిన వారు.